సెలబ్రిటీల డ్రగ్స్ కేసుపై సమగ్ర విచారణ జరపాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అకున్ సబర్వాల్ లాంటి సమర్థులకి ఆ బాధ్యతలు ఇవ్వాలన్నారు ఆయన. అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ పై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఈగల్ టీమ్స్ లో కొంతమంది అధికారులు డ్రగ్ పెడ్లర్స్ కి సహకరిస్తున్నారని ఆరోపించారు బండి. మహానగరంపై మత్తుమరక. పండగలొస్తేనే డ్రగ్ కేసుల హడావిడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరక. మత్తు దందాలో టాలీవుడ్ డ్రగ్ లింక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ట్రూప్ బజార్ కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్ తో పాటు MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కూపీలాగితే మత్తు చిత్తు జాబితాలో అమన్ ప్రీత్ సింగ్, బ్రదర్ ఆఫ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు రెండోసారి ఫ్రేమ్ లోకి వచ్చింది. అతను ఇప్పుడు దీంట్లో కన్జ్యూమర్గానే ఉన్నాడు. లాస్ట్ టైం మనకి నార్సింగి కేసులో అతన్ని తీసుకున్నప్పుడు కూడా కన్జ్యూమర్గానే ఉండే. ఈ కేసు కూడా క్లియర్గానే కన్జ్యూమర్ ఉన్నాడు. ఒక 5 టైమ్స్ ఇది తీసుకున్నట్టుగా వాళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఒరిజిన్ ఉన్నవాళ్ళు ముంబైలో ఉన్నారు. టీమ్స్ వెళ్ళినాయి ట్రాక్ చేయడానికి. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు మనకి మలక్పేట వాళ్ళని, ఇద్దరు మన ఆఫ్రికన్ నేషనల్స్, ఇద్దరు ఉమెన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ లింక్ తెరపైకి రావడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరిని ఉపేక్షించేది లేదు. డ్రగ్స్ దందాపై, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు పోలీసులు. ఈసారి 368 కేసెస్ ని మనము కట్టడం జరిగింది. సో డ్రగ్స్ ఆల్మోస్ట్ 6.45 crores 645 కోటి దాకా మనము వర్తున్న డ్రగ్స్ ని మనము సీజ్ చేశాను. దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను. డెఫినెట్లీ ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చి ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హడావిడంతా ఈరెండ్లోనో లేక పండుగలప్పుడేనా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. డ్రగ్ కేసుల దర్యాప్తు విచిత్రంగా ఉందన్నారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిపిన డ్రగ్ కేసు విచారణ ప్రస్తావిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆయన. ఆ నివేదికపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అప్పట్లో అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా తప్పించడం వెనుక అసలు కారణాలేంటి? అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్న ఆధారాలన్నీ ఏమయ్యాయి అని బండి సంజయ్ ప్రశ్నించారు. డ్రగ్ కేసు విచారణలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో రికార్డు చేసిన ఆడియోలు, వీడియోలు, ఎంక్వైరీ రిపోర్ట్ను సోమేష్ కుమార్ తదుపరి విచారణ టీంకు అప్పగించలేదన్నారు. అప్పటి ప్రభుత్వం డ్రగ్ కేసులను తొక్కేస్తే ఈ ప్రభుత్వం ఆ కేసులను ఇప్పటికీ తెరవలేకపోయిందన్నారు బండి సంజయ్. డ్రగ్ మాఫియాపై నిజంగా ఉక్కుపాదం మోపాలనుకుంటే సెలబ్రిటీల డ్రగ్ కేసులను తిరిగితోడాలన్నారు. సంచలనం రేపిన డ్రగ్ కేసుల్లో వాస్తవాలు బయటకు రావాలంటే సీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈగల్ టీంతో సోమేష్ కుమార్ పై విచారణ జరిపించాలన్నారు. అకున్ సబర్వాల్ వంటి సమర్థవంతమైన అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు బండి సంజయ్. అమన్ ప్రీత్, బ్రదర్ ఆఫ్ రకుల్ ప్రీత్ మత్తు ప్రీతి రెండోసారి లైమ్ లైట్ లోకి రావడంతో ఈ డ్రగ్స్ బట్వాడా సహా కన్స్యూమ్ చైన్ లింక్ పై పోలీసులు ఫోకస్ పెంచారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ తో పాత మత్తు మరక చిత్రంలో కొత్త కోణాలు డొంక కదులుతుందా అనే చర్చ జోరందుకుంది.